హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Roycefacts. రోల్స్ రాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆల్మోస్ట్ మీ అందరికీ ఏ కార్ అంటే ఇష్టం అంటే రోల్స్ రాయ్స్ కార్ అనే అంటారు. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, అత్యధికంగా ఈ సినిమా మూవీస్కి యూజ్ చేసే కార్లు రోల్స్ రాయ్స్. ఈ కార్ల గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. రోల్స్ రాయ్స్ అనేది ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లని మీకు తెలుసా? అసలు ఈ కార్లు ఎలా సృష్టించబడ్డాయి? అసలు ఈ కార్లు తయారు చేయడానికి ఎవరు ప్రోత్సహించారు? సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ నిజాలు తెలియాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోల్స్ రాయ్స్ లిమిటెడ్ ఖరీదైన కార్లు అండ్ విమానాల ఇంజనీర్ల తయారీ సంస్థ ఇది. చార్లెస్ స్టేవెల్స్ రోల్స్ మరియు ఫెడరిక్ హెన్రీ రాయ్స్ ఇద్దరు 1906లో రోల్స్ రాయ్స్ సంస్థను అయితే స్థాపించారు. రోల్స్ రాయ్స్ సంస్థ గోస్ట్ కార్ల తయారీకి ప్రసిద్ధిగాంచిందని తెలిసిందే, కానీ నిజానికి ఇది విమానాల్లో వినియోగించే ఇంజన్లు కూడా తయారు చేస్తుంది. 1906లో ప్రాణం పోసుకున్న రోల్స్ రాయ్స్ అదే సంవత్సరంలో తమ మొదటి కారు సిల్వర్ గోస్ట్ను ఆవిష్కరించింది. మొట్టమొదటి కారు అదే. తర్వాత ఈ కార్ రికార్డ్ బ్రేక్ చేస్తూ నాన్ స్టాప్గా 24,000 కిలోమీటర్స్ అయితే తిరుగుతూనే ఉంది. దాని తర్వాత ఇంగ్లాండ్ ప్రభుత్వం చూసి 1971లో రోల్స్ రాయ్స్ జాతీయంగా చేయబడింది. 2 ఏళ్ల అనంతరం రోల్స్ రాయ్స్ సంస్థ నుండి రోల్స్ రాయ్స్ మోటార్స్ వేరుపడగా రోల్స్ రాయ్స్ లిమిటెడ్ అలాగే జాతీయ సంస్థగా నిలబడి 1987లో ప్రైవేటీకరణగా పరిగణించబడింది. దాని తర్వాత రోల్స్ రాయ్స్ మోటార్స్ మొదటి నుండి ఇప్పటి వరకు ఉత్పత్తి చేసిన మొత్తం కార్లలో 65% వరకు రోడ్ల మీద ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. ప్రసిద్ధిగాంచిన రోల్స్ రాయ్స్ మోటార్స్ను 1918లో బ్రిటిష్కు చెందిన క్లాంగో మెరిట్ వికర్స్ స్వాధీనపరుచుకుంది. ఆ తర్వాత 1988లో BMW కొనుగోలు చేసింది. BMW ఆఫర్ను తలదన్నే రీతిలో రోల్స్ రాయ్స్ని కొనుగోలు చేసేందుకు వాక్స్ వ్యాగన్ ముందుకొచ్చింది. అయితే అప్పటికే BMWతో ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్నందుకు BMW చెంతగా చేరింది రోల్స్ రాయ్స్. తర్వాత కాలంలో ఇంగ్లాండ్లోని గుడ్ వుడ్ ప్రాంతంలో రోల్స్ రాయ్స్ ఫ్యాక్టరీని అయితే నిర్మించడం ప్రారంభించారు. సో 2003లో రోల్స్ రాయ్స్ ప్యాంటమ్ కారు ప్రపంచానికి పరిచయం అయింది. ఇది ఆల్మోస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలామందికి మొట్టమొదటి 2003 మోడల్ అయితే కొంతమంది దగ్గర ఉంది. నాకు తెలిసి అయితే మెగాస్టార్ వాళ్ళ చిరంజీవి గారి దగ్గర అయితే ఈ కార్ అయితే ఉన్నట్టుంది. సో BMW భాగస్వామ్యంతో రోల్స్ రాయ్స్ అభివృద్ధి చేసిన మొట్టమొదటి జనరేషన్ కారు ఇది. దీన్ని సుమారుగా 44,000 రంగుల్లో ఎంచుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడిపోయే ప్రతి ప్యాంటమ్ కారు కూడా జర్మనీలో ప్రాణం పోసుకుంటుంది. ఒక్కో ప్యాంటమ్ కారులో మొత్తం 200 అల్యూమినియం సెక్షన్లు మరియు 300కి పైగా అలం విడే భాగాలు ఉంటాయి. వీటన్నిటిని చేతితో వెల్డింగ్ చేస్తారు. ఒక్కో ఫాంటమ్ కారు తయారీకి 2 నెలల సమయం పడుతుందంట. రోల్స్ రాయ్స్ ప్యాంటమ్ కారులో V11 ఇంజిన్ ఉంటుందంట. ఇది కేవలం 5.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 to 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రోల్స్ రాయ్స్ కార్ల ముందు భాగంలో ఒక బొమ్మ ఆకారంలో శిల ఉంటుంది. ఆ ఆకారంలో ఉన్న ఆర్నమెంట్ అందించేదంట. దీన్ని 1911 నుండి అందివ్వడం ప్రారంభించింది. ఫ్రంట్ గ్రిల్లోని అందించిన మెకానిజం ద్వారా ఇది రిమోట్ కంట్రోల్ లేదంటే ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్గా విచ్చుకుంటుందంట. ప్రతి ప్యాంటమ్ కారులోని టెఫ్లాన్ కోటింగ్ గల గొడుగులు ఉంటాయంట. టచ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా డోర్లోని అందించిన గొడుగులు బయటకు విచ్చుకుంటాయంట. ఈ ప్యాంటమ్ కారు ఇంటీరియర్లోని పైభాగం అంటే అప్ హోల్స్ట్రీ అంటారు దాన్ని, 75 చదరపు మీటర్లు ఉంటుందంట. దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించడానికి 17 రోజుల సమయం వరకు పడుతుందంట. అసలు ఈ కారు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల మోడల్స్ని అయితే దింపుతుంది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది అయితే కొనుక్కుంటారు. సో అది కూడా వీళ్ళ ఎలాగంటే ఒక సెలబ్రిటీయో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్గా అలాంటి వాళ్ళకే అమ్మగలుగుతారు. ఎందుకంటే దీన్ని బ్రాండ్ యొక్క వాల్యూ అయితే పెరిగిద్దని అయితే అలా చేస్తూ ఉంటారు. సో ఎవరు పడితే వాళ్ళకి కొనడానికి అయితే ఉండదు. వాళ్ళకంటూ కొంచెం ఐడెంటిటీ ఉన్న పర్సన్స్కి అయితే ఈ కార్ని అమ్మించడం లేకపోతే వాళ్ళకి నచ్చిన విధంగా తయారు చేయడం కూడా జరుగుతుందంట. సో ఇలాంటి కారు మీరు కొనుక్కోవాలంటే నాకు తెలిసి మీకు ఇండియాలో ఏదైనా గుర్తింపు ఉండాలి, లేకపోతే ఒక మినిస్టర్ అయి ఉండాలి, లేకపోతే ఎమ్మెల్యే, ఇలాంటి వాళ్ళకైతే ఈజీగా వస్తుంది అనమాట. సో మీకు ఆర్డర్ కావాలన్నా, దీని స్పెషల్గా డిజైన్ కావాలన్నా ముందుగానే మనం ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఆ వ్యక్తి అయితే ఎవరున్నారో తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఆ కార్ని అయితే డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుందంట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ఇది పూర్వం రాజుల్లో రోల్స్ రాయ్స్ కార్ను మన ఇండియాలో ఒక రాజుగారు
చెత్త బల్లి కింద ఉపయోగించేవారంట. అందు గురించే భయమేసి ఇంకా రోల్స్ రాయ్స్ సంస్థకు మంచి గుడ్ విల్ ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో ఉన్న జనాల్ని కొంచెం ఐడెంటిఫై చేసుకొని, అంటే ఇతర కంట్రీల్లో కూడా ఐడెంటిఫై చేసుకున్న పర్సన్స్‌ని వీళ్ళు ఎన్నుకుంటారు. సో ఈ కారు కొనుక్కోవాలంటే మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటేనే ఈ కార్‌ని మీరు సంపాదించుకోగలరు. సో ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.